మొన్న ఈ మాసేపేటలో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఏదో చెరువు నింపలేదు, ఏదో చెరువు నింపితే మాకు నీళ్ళు వచ్చు, ఆ చెరువు దగ్గర ఆయలే భూమి ఉందని చెప్పి. ఎంత దౌర్భాగ్యమైన ముచ్చట! ఎంత రాజకీయం చేసేది ఉంటే మీరు రాజకీయం చేయాలి. మరి మీ మాసాపేటలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువును గత 10 ఏళ్ళుగా ఎవరైనా గోదావరి నీళ్ళు తెచ్చి నింపిర్రా? మల్లాపురం చెరువు నింపిర్రా? సైదాపురం చెరువు నింపిర్రా? బావుపేట చెరువు నింపిర్రా? యారుటల్లో ఉన్నటువంటి ప్రతి చెరువును 25 చెరువులు నింపిన మీ అందరి సహకారంతో. సరే, ఏ ప్రభుత్వం కట్టినా అక్కడ మల్లన్న సాగర్ మనకు పైన ఉంది, నెత్తి మీద కుండలెక్కు ఉంది, దానికి కొంత ఖర్చు పెట్టి అక్కడ రంధ్రాలు కొట్టి కాలువలు తవ్వి మనకు నీళ్ళు అందించినాం. ఇక్కడ పెద్దలు చాలామంది నాకు ముదిరాజు సోదరులు కూడా చెప్పారు, ఈ కొత్త చెరువు నింపితే మాకు అక్కడ మా మాసాపేటకు అవకాశం ఉంటుందని. నేను ప్రయత్నం చేసిన, కానీ కొత్త చెరువుకు అక్కడ సైదాపురం ఉన్న చెరువుకు చాలా వ్యత్యాసం ఉంది, చాలా ఎత్తిపోసే అవకాశం ఉంది. లిఫ్ట్ పెడితే తప్ప ఈ మాసాయిపేటకు మీ మీద ఉన్నటువంటి చెరువుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మీ అందరు తెలుసు, మీరు రైతులుగా ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా అప్పుడు వర్షాలు పడితే తుంగపరి నుంచి వచ్చే నిండి చెరువు తప్ప గత పాలకులలో చెరువు నింపిరు, ఐలే వచ్చినాక చెరువు నింపలేంటే దానికి నేను ఒప్పుకుంటా. గత పాలకులు ఒక్క చెరువు నింపలేదు, మన నింపితే దాన్ని చిల్లర మల్లరగా ఎవరో తాగోతంతో వీడియోలు చేపించి పెట్టడం అది కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు చెప్తున్నా, నేను రైతు బిడ్డను, మీ అందరు తెలుసు, సర్పంచ్గా ఎంపీటీసీగా గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని, నేను రైతు పండించిన వ్యక్తిని. నాకు పార్టీలతో సంబంధం లేదు. నా రైతన్నలు, నా సొంత గ్రామం, ఇలా ఎంపీటీసీ కూడా కలిసి ఉన్న గ్రామం. ఈ గ్రామానికి ఇంకా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలి. ఎక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అక్కడ తప్పకుండా నింపుతా. 90-95 చెరువులు, 120 చెరువులు నింపినోని నా సొంత గ్రామమైనటువంటి మాసాయిపేటలో ఎందుకు నింపలేకపోతా? దాని మీరు రాజకీయ కోణం కాదు, మీరు సోర్స్ చెప్పండి. అవసరమైతే 10 లక్షలు చేతించి పెట్టైనా నింపుతా తప్ప ఇదాన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. Like and subscribe.